చెర్రీ భూమిలు ఏడ్చుకుంటూ మండపంలో కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతారు. గగను పక్కన ఉండి చాటుగా నిలబడి భూమిని చెర్రీని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటే మీరా అటుగా వెళ్తూ గగన్ను చూస్తుంది. చూసి గగన్ దగ్గరకు వచ్చి గగన్ అని పిలుస్తుంది. పిలిచి అంటుంది కదా, పిలువని పేరంటానికి వచ్చి పెళ్ళిళ్ళు చెడగొట్టా మీ వంశమా అని చెప్పేసి అంటుంది. అప్పుడు గగను 2 చేతులు జోడించి, చిన్నమ్మ నేను పెళ్ళి చెడగొట్టడానికి రాలేదు, నేను పెళ్ళి చూసిపోదామని వచ్చాను అని చెప్పేసి అంటాడు. మళ్ళీ అంటాడు కదా, అయినా నిన్ను వదిలేసిన అమ్మాయి పెళ్ళి కోసం రాలేదు, నా తమ్ముడి పెళ్ళి చూసిపోదామని వచ్చాను చిన్నమ్మ అని చెప్పి 2 చేతులు జోడించి అంటాడు. అప్పుడే వీర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత పంతులు గారు ఉండి, బాబు మాంగళ్య ధారణ కానివ్వండి, గట్టి మేళం అని అంటాడు. అప్పుడు చెర్రీ లేచి తాలిబొట్టు పట్టుకొని భూమి మెడలో కట్టడానికి వంగుతాడు. అటుగానే భూమి వెనకాల ఉన్న నక్షత్రం భూమి జడ ఎత్తి పట్టి వంగుతుంది. వంగినప్పుడు చెర్రీ తాలిబొట్టు భూమి మెడలో కడదామని వంగేసరికి అసలు భూమి మెడలో తాళి కడతాడా, లేకపోతే భూమి వెనకాల వంగిన నక్షత్రం మెడలో కడతాడా, అసలు ఏం జరుగుతుంది, పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే నక్షత్రకును చెర్రీకి అవుతుందా, ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.